ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5/4/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, అష్టమి రాత్రి 7:31 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం ఈరోజు రాత్రి తెల్లవారుజామున 5:31 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 3:06 నుంచి 4:43 వరకు, వర్జము సాయంకాలం 5:25 నుంచి 7:02 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:11 నుంచి 7:49 వరకు, రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు, సూర్యోదయం 6:11కి, సూర్యాస్తమయం 6:26కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటిని సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి సానుకూలవంతమైన ఫలితాలు. శుభకార్యము, వివాహము, సంతానయోగము, అన్యోన్య దాంపత్యము, ఆస్తి పంపకాలు, ఆర్థికాభివృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, బోర్బావులతో వరకు లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, రైతన్నులకు కూడా మంచి పంట లాభాలు, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, కళాకారులకు, క్రీడాకారులకి సానుకూలత కనబడుతోంది. మంచి రివార్డులు వస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా సానుకూలంగా ఉండబోతోంది. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతోంది. ఈరోజంతా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. వస్తులాభము, వాహన యోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్ వారికి ముఖ్యంగా మంచి లాభాలు, విదేశాల్లో, స్వదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి పొందుకోవడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభమయంగా కనబడుతోంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు చాలా ఆనందమయ శుభయోగంగా చెప్పవచ్చు. వాక్చాతుర్యంతో అన్ని రకాల శుభయోగాలు పొందుకుంటారు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది.
ప్రతి చోట గౌరవాన్ని ఆనందాన్ని పొందుకోవడం, వృత్తి ఉద్యోగాదుల లాభాన్ని పొందుకోవడం, విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలవంతమైన స్థితి. రైతన్నలకు కూడా మంచి లాభాలు. పూలు పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతోంది. ఈవెంట్ మేనేజర్కి, బోర్బావులు తవ్వే వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభాలు. యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశం, పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, వాహన సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి కాంట్రాక్టులు పొందుకునే శుభగడిలుగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా కనబడుతోంది. ముఖ్యమైన వస్తువులు, ధనము, ఆభరణాలు కోల్పోయే ప్రమాదం, దొంగల బెడద, ఇంట్లో ఏదైనా స్వల్ప అగ్ని ప్రమాదం జరగవచ్చు. విద్యుత్ వాహకాల వల్ల కూడా ప్రమాదం ఉంది, కాబట్టి జాగ్రత్త ఉండండి. ఎలక్ట్రీషియన్స్ కూడా కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. పొలంలోకి వెళ్తున్న రైతులు కూడా ఈ విద్యుత్ సరఫరాల వల్ల, ఆ తీగల వల్ల ఇబ్బంది జరిగే సూచనలు కనబడుతున్నాయి. తగు జాగ్రత్తగా ఉండండి. రైతన్నలకు కష్టకాలం. అలాగే పూలు పళ్ళు కూరగాయల వ్యాపారం చేసే వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి ఇబ్బందికర వాతావరణం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో వ్యాపార నష్టం కానీ లేదా అగ్ని ప్రమాదం జరగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మీ యొక్క విద్యా సంబంధమైనటువంటి ఇబ్బందులు, అవినీతి బయటపడే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచము తీసుకునే ప్రయత్నం చేయకండి, ప్రమాదాల్లో పడే అవకాశాలు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే విద్యా నష్టాన్ని పొందుకుంటారు. వివాహ సంబంధమైనటువంటి సమస్యలు ఇబ్బంది కలిగించే అవకాశం కనబడుతోంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం కనబడుతోంది. మాతాపితృల ఆరోగ్య సంబంధ విషయాలు కూడా వ్యతిరేకం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగాను, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ ప్రయాణం మంచిది కాదు. ఉద్యోగం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చును. తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశము, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగ ప్రయత్నం మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదేమైనా కాస్త ఇబ్బందికర వాతావరణం, ధన నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా ఈరోజు మీకు వ్యతిరేకమైన ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదువుకోవడం, ఉదయం 7:59 నుంచి 8:36 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:57 నుంచి 2:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి శుభయోగము, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగము. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారం, ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను చాలా అనుకూలవంతమైనటువంటి శుభ వ్యాపార లాభం. వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కనబడుతోంది. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం లేదా మరొక భాగస్వామిని కలుపుకునే అవకాశం కూడా ఈ వ్యాపారంలో కనబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభవంతమైన శుభయోగాలు. ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, తీర్థయాత్రకి ప్రయాణం చేయవచ్చును. అనుకూలవంతమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా చాలా శుభయోగమైన జీవితాన్ని పొందుకుని అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ రోజంతా చాలా మంచి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల లాభం. నూతన ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం పొందుకోవడం ఖాయం. పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం. భార్యాభర్తల మధ్య అనుకూలత, కుటుంబ సభ్యులతో సఖ్యత, వివాహ సంబంధ యోగ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశీయానం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభవంతమైన శుభజీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చును. పెద్దల యొక్క అనుకూలవంతమైన శుభయోగం, ఆస్తి కలిసి రావడం, నూతన ఆస్తి పాస్తులు కొనుగోలు చేసే అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు కూడా సానుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు, ఆరోగ్య లాభం భాగం, వస్తు లాభము, వాహన యోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిన శుభవార్త వినవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, రాజకీయ నాయకులు కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, అలాగే విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో మంచి వ్యాపార అభివృద్ధి, వ్యాపార భాగస్వామ్యం కలుపుకోవడం, విదేశాల్లో లేదా వేరే రాష్ట్రంలో వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనపడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి శుభయోగాలు, ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద, శత్రునాశన, మిత్రలాభ యోగాలు. వీరికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కాస్త తొందరపాటుతనము, అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకోవడము, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము నష్టాన్ని కలిగించే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అవమానాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్త. రాజకీయ నాయకులు కూడా పార్టీని వదలాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా నష్టదాయకమైన స్థితి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా నష్టాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లంచగొండలుగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. విదేశాలకు వెళ్లాలన్నటువంటి తాపత్రయం మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:14 నుంచి 9:50 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, రుణ విమోచనం, రోగనాశనం, ఏదైనా సత్సంగత్వంలో పాలు పంచుకోవడం, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల్లో స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల విజయం, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు
పరిశ్రమలోను మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభవంతమైన రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు. పూలు పలుకులు పండించే వారికి లాభం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చును. ఆనందకరమైన సంపద, రుణ విమోచనం, రోగనాశనం పొందుకోవడం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా మంచి శుభయోగాలు, శుభవార్తలు ఖాయం. తప్పకుండా మీ జీవితంలో ఒక మంచి మార్పు జరిగే అవకాశం కనబడుతోంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెన అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగం, ఆనందకరమైన సంపద, రుణ విమోచనం, రోగనాశనం, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, ఆనంద యోగాలు, వస్తు లాభము, శత్రునాశనం, మిత్రలాభం, అనుకూలమైనటువంటి వైవాహిక జీవనం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ మేనేజ్ వారికి, బోరుబావులతో వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మనోధైర్యం, ఆత్మస్థైర్యం, ప్రతి పనిలో పరిపూర్ణమైన విజయాన్ని సాధించగలిగే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వలను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి ఆనందకరమైన సంపద, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చేటువంటి అదృష్టం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి వ్యక్తులతో ప్రయోజనం, బాంధవ్యం, వివాహ యోగం, సంతాన యోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు. బంధుమిత్రులతో అనుకూలత, రాజకీయ నాయకులకి శుభయోగాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. వాక్చాతుర్యం, కార్యసిద్ధి, వ్యవహార లాభం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగ్యత, ఇంట్లో సందడి వాతావరణం, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార భాగస్వామ్య అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చు, అనుకున్నటువంటి కార్యసాధన, మిత్ర లాభాన్ని పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సాహసవంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన సుదినంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెన అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. మహారాజ మహారాణి యోగంగా చెప్పబడుతోంది. అనుకూలవంతమైన ఆర్థిక లాభాలు, తప్పకుండా పట్టుదలతో కార్య శుభయోగాలు పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. ధనగనక వస్తువు అనే ప్రాప్తి, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినొచ్చు. విదేశాలకు వెళ్లాలంటే వారికి తప్పకుండా విదేశీయానం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభాన్ని పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు శుభయోగాన్ని కలిగిస్తాయి. మాతాపితరుల సౌఖ్యం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. గొప్ప శుభకార్యాన్ని జరిపించగలిగే అవకాశం. యజ్ఞయాగాది క్రతువు నిర్వహించడం, ఆనంద యోగం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. నూతన వస్త్ర లాభం, సువర్ణ వజ్రాభరణ కొనుగోలు చేయడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రైతన్నలకి పంట లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి,
వాళ్ళకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.